హాయ్ గైస్, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ వ్యూస్. నేను మీ చాణక్య. ఫ్యామిలీ మ్యాన్ 3 ఇప్పుడైతే స్ట్రీమ్ అవుతుంది కూడా అమెజాన్ ప్రైమ్లో. బాగుంది కదా. సో ఆల్రెడీ 1 and 2కి వాళ్ళంతమంది ఫ్యాన్స్ కూడా ఉండే ఉంటారు. కాకపోతే ఈ ఫ్యామిలీ మ్యాన్ 3కి నాకు వచ్చిన కంప్లైంట్ అండ్ మెయిన్గా నాకు అనిపించిన వ్యూ ఏంటనే కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సీక్రెట్ సర్వీస్ మెయిన్గా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ స్టోరీ తీసుకొని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే చాలా మంది కూడా ఇన్స్పైర్ అయ్యి అలాంటి సర్వీసెస్లో చేరాలి అని చెప్పేసి మన భారతదేశంలో చాలా మంది యూత్ అనే వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. కానీ 2 and 3లో కూడా చూస్తే ఏంటి, మన దేశం అంత వెనకబడిపోయిందా? సీక్రెట్ సర్వీసెస్లో మన వాళ్ళని అంత ఈజీగా కొట్టేస్తూ ఉంటారా? వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వేరే దేశాల్లో ఏదో గొప్ప అన్నట్టు కూడా చూపించడం అది ఎంతవరకు కరెక్ట్? మన ఇండియన్ నేవీ, ఆర్మీ వీళ్ళందరూ కూడా ఎంతగానో కంట్రోల్ చేస్తూ వెళ్తున్నారు. కానీ అలాంటి సెన్సిటివ్ టాపిక్ తీసుకొని వెళ్ళేటప్పుడు మీరు కొంచెం ఇన్స్పైర్ అయ్యేటట్టు అలా ఇచ్చారంటే బాగుంటుంది. కానీ మరీ మన వాళ్ళని తీసేసేసినట్టు ఫైనల్గా హీరో గెలుస్తాడు, ఓకే. ద ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కూడా చూపించే విధానం అనేది కూడా ఉంటుంది కదా స్టోరీ కోసం. అండ్ ఇలా చేయడం అనేది కూడా మెయిన్గా నాకు నచ్చలేదు. అండ్ వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే ఎకానమీలో అయినా కానీ, అండ్ ఆర్మీ స్ట్రెంత్లో అయినా కానీ, పవర్లో అయినా కానీ, సీక్రెట్ సర్వీసెస్ విషయంలో దేనిలో అయినా కానీ ఇండియా గోయింగ్ ఫార్వర్డ్. అలాంటి కొంచెం ఇన్స్పైర్ అయ్యేలా చూపించారంటే చాలామంది, కొన్ని కోట్ల మంది ఇన్స్పైర్ అవుతుంటారు. ఎందుకంటే మూవీస్ ద్వారా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సిరీస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే ఇలాంటి పాయింట్స్ అనేది కూడా నాకు నచ్చలేదు. ఇన్స్పైర్ అయ్యేలా ఇలాంటివి చేశారంటే ఇంకా బాగుంటుంది. మూవీలా చూడొచ్చు కదా, ఎందుకు ఇలాంటి అని చెప్పేసి కూడా మీరు అంటారు. అయితే మీ ఒపీనియన్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఫర్ మోర్ డీటెయిల్స్ ఫాలో టు ద అన్ఫిల్టర్డ్ వ్యూస్.